ఖాళీగా కూర్చుంటే ఏంటుంది? ఖాళీగా కూర్చుంటే రాదు కదా. మేము బతికే ఉన్నామని చెప్పడానికి 4వ తేదీన వైఎస్ఆర్సీపీ నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి సర్పంచులందరికీ 5 సంవత్సరాలు వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు రాగానే వాళ్ళ డబ్బులు వాళ్ళకి సర్పంచులందరికీ పంపించారు 1600 కోట్లు. మరి ఏంటి చేయాలి? ఆ డబ్బులతోటేమో ఈదులోకి వచ్చి మళ్ళీ మా పార్టీ ఉంది గొల్లు చేయండి అని చెప్పి ఈదులోకి వచ్చి 4వ తేదీన మరి జగన్మోహన్ రెడ్డి మరి సారా కార్యక్రమం అంతా చేశాడు. జైలుకి వెళ్ళిపోతాడని భయమా? మరి సారా తాగినోడల్లా పిచ్చోళ్ళు అయిపోయారు, కడుపు చెడిపోయింది, గుండె మంటలు వచ్చాయి, కిడ్నీలు చెడిపోయాయి. కేజీహెచ్లో ప్రత్యేక వార్డు పెట్టారు మన 3 జిల్లాలకి జగన్మోహన్ రెడ్డి టైంలో. ఆ సారా తాగినోడికల్లా జబ్బులు వస్తుంటే 30 పడకల ఆసుపత్రి కేజీహెచ్లో వేరే పెట్టి అలా చేస్తే మన దగ్గరే ఇంచుమించు ఒక 2000 మంది వరకు చనిపోయారు మన జిల్లాలోనే, విజయనగరంలో. అలా రాష్ట్రం మొత్తం మీద 40,000 మంది పైచీలకు చనిపోయారు 13 జిల్లాల్లో ఆడిచ్చినటువంటి సారా తాగడం వల్ల. మరి అన్నిటికీ ఏనుముద్రలు బట్టన్లు అన్నీ ఉన్నాయి, బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోవడం ఉంది, కానీ ఒక సారాకే డబ్బు ఇచ్చి కొనాలట. ఏటందులో మతలబ్బు అంటే ఈ దొంగ సారాకి వచ్చిన డబ్బంతా అమ్మకము ఆడిదే, తయారు ఆడిదే, లాభము ఆడిదే, ఈ కంపు కలిపేయడం కూడా ఆడిదే. ఈ డబ్బంతా 13 జిల్లాల నుంచి 13 కార్లు రోజు డబ్బు పట్టుకొని ఆ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేవంట. మరి ఎక్కడ పెట్టాడో ఏం చేశాడో తెలియదు. ఇప్పుడు అవన్నీ బయటకు కక్కేస్తున్నారు అందరూ. దాని పక్కన తెచ్చిన వాళ్ళు మరి మన ఇంటికాడ మామిడికాయలు తీసి నాయుడు ఇంటికి వెళ్ళాయనుకోండి, నాయుడు మోస్తారేటే. తోటలో తీసినోడు, బండి ఎక్కించినోడు, ఇంటికి కాయలు తెచ్చినోడు, మొగ్గ వేసినోడు ఆడికి తెలిసిపోద్ది కదా ఎన్ని కాయలు వచ్చినాయి, అందులో కుళ్ళిపోయినవన్నీ, మొగ్గవలసినవన్నీ, పోవలసినవన్నీ నాయుడు కన్నా ముందు ఆడికి తెలిసిపోద్ది. ఈ డబ్బు కారు పట్టుకెళ్ళినోడికి తెలిసిపోద్ది, ఈ డబ్బులు అందుకొని నీకు సీసాలు ఇచ్చినోడికి తెలిసిపోద్ది. అక్కడ ఇంటికాడ ద్వారం కాడ కాపలా ఉన్న పోలీసు వాడు, మీ జిల్లా వాడు, మా జిల్లా వాడు, ఆ జిల్లా వాడు, ఈ జిల్లా వాడు ఉంటాడు. రోజు డబ్బు సంచులు వస్తున్నాయని ఆడికి తెలిసిపోద్ది. ఇదే నా అంకల్ జవాన్ ఉన్నాడు, గన్ బ్యాన్. ఏటి వెళ్తుంది రోజు బొట్ట అని అనుకోడా? అందుకోసం ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు, ఇందులో ఈ దొంగసారాలు అమ్మిన వాళ్ళు, దొంగసారాలు పాడిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి రేపు 4వ తేదీన ఈదులోకి వస్తారట. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేయలేదు, మేము ఉంటే చాలు మంచి పనులు చేశాము, మాకు ఇప్పుడు ఏదో నక్కల్లాగా ఎండిపోతున్నాము, బయట ఉన్నాం, పవర్ లేదు, మరి ఏదైనా గరుడు ఫ్యాక్టరీ దోచుకుందాం అంటే లేదు, విజయనగరం ఫ్యాక్టరీ దోచుకుందాం అంటే లేదు, హైదరాబాద్లో ఫ్యాక్టరీలు దోచుకుందాం అంటే లేదు, మాకు పవర్ లేదు కాబట్టి జనం దగ్గరికి వచ్చి ఏవో 4 మాట్లాడాలి అని చెప్పి 4వ తేదీన వస్తారట. వాళ్ళకి వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు చూసుకోండి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, ఓ మంచి ప్రభుత్వం, మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం ప్రభుత్వం మంచిది, ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. పసుపు జెండా అంటేనే ఒక శుభమయం. ఏ ముహూర్తాన్ని పెట్టాడో ఎన్టీ రామారావు గారు, దీని పరంపర కొనసాగుతూనే ఉంది 43 సంవత్సరాలు అయినప్పటికి కూడా. మరి ప్రజలకి, పేద ప్రజలకి, హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలందరికీ కూడా ఉపయోగపడేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే యువకుడు, ఉత్సాహవంతుడు, రేపు రాబోయే తరాలకు కాబోయే నాయకుడు.